పేరు శంకరెడ్డి అని ఒక 6 ఎకరాల పొలంలో దాళం వేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మంచి షూటబుల్ జమీన్ కావాలి, అంటే నీళ్లు ఇమిరిపోయేట్ల జమీన్, వానలు పడినా కూడాను ఎక్కువ నీళ్లు ఇమిరిపోయేట్ల జమీన్ కావాలా, నీళ్ళు నిలిచేట్లా కాకూడదు. నిలిచేట్ల జమీన్ అయితే రోగములు ఎక్కువలు వస్తాయి కాయలాలు. అందుకోసం ఫస్ట్ మంచి భూమి సెలెక్ట్ చేసుకొని దానికి మంచి పొలం దున్నుకొని ఒక బెడ్ మాదిరి వేసుకున్నాము. ఫస్ట్ మొక్కలు ఎట్లా స్టార్టింగ్ నుంచి పెడతారు చెప్పు. మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు? మేము ట్రిచికల్చర్ మొక్కలు తెస్తాం. ఏ కంపెనీ అండి? జైన్ ఉంది, జైన్ ఉంది, ఏబిసి ఉంది, కేడలాన్ ఉంది. మేము కేడలా ఒక టైప్ మొక్కలు తెచ్చాము. ఓకే, కొంచెము జైన్ తెచ్చాము. ఓకే, వెరైటీ ఏంటి సార్? భగవా. భగవా ఇస్ ద జైన్ వెరైటీ. జైన్ వెరైటీ. ఇంకోటి కడవ, అన్ని జైన్. ఇది జైన్ భగవాన్, అన్ని అది కూడా భగవానే. ఓకే, భగవా ఎందుకంటే భగవాలా మంచి కలర్ వస్తుంది, అవును, ఈల్డ్ వస్తుంది, ఫ్రూట్ సైజ్ బాగుంటది, సైజ్ బాగుంటుంది, పెస్ట్ అండ్ డిసీజ్ తక్కువ ఉంటది. డిసీజ్ కింగ్ అను ఫ్రూట్ ఎక్కువ, ఫ్రూట్ బాగుంటది, ఫ్రూట్ బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది, లోపల గింజ ఇత్తనం ఉంటుంది కదా, ఇత్తనం మంచి కలర్ వస్తుంది, టేస్టబుల్ ఉంటుంది. రియల్లీ వెరీ గుడ్. వేరేవి అంతగా తెలీదు, పెట్టిన అంటే మన ఏరియాలో ఒక వెరైటీ వేస్తారు, బాగా ఫేమస్ వెరైటీ వేస్తారు. భగవా ఉండే దాళింబలో అది ఒక కింగ్. ఓకే, గుడ్, కింగ్ ఆఫ్ ద పొమగ్రనేట్ అన్నమాట. సూపర్. మీరు ఏం చదువుకున్నారు సార్? మీరు? మేము బిఏ వరకు చదువు. గ్రాడ్యుయేట్ ఫార్మర్ అంటే అర్థం చేసుకుంటే సోదరులారా, మన రెడ్డి గారు డిగ్రీ అంటే ఒక గ్రాడ్యుయేషన్ చేసి కూడా అతను ఈ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్నారంటే ఏదో సంథింగ్ ఉంటేనే ఈ ఫార్మింగ్ సెక్టర్లో ఉంటారు. అదే కాకుండా మీరు ఫ్రూట్ సైజు కూడా చూడండి, అద్భుతమైన ఫ్రూట్ సైజులు అనమాట. చూడండి, ఒక ఫ్రూట్ సైజు చూడండి ఎంత అద్భుతంగా తీశాడు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫార్మింగ్లో కూడా ఒక ప్యాషనేట్గా మా రెడ్డి గారు ఏంటంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. సో మీరు చూడండి, ఈ ఫ్రూట్ సైజులు చూడండి ఎంత చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీనికి 200 కాయలు ఉంటాయి. అప్ టు 40 కిలో చెట్టుకు వస్తుంది. అది చెట్టు పెట్టినగా చెప్పండి. చెట్టు తెచ్చి గుంతలతో బెడ్ వేసినాము. గుంత చేసి పెట్టవచ్చు. గుంత అంటే 2 అడుగులు 1.5 అడి ఎలుపు 2 అడుగులు లోతు పెట్టవచ్చు. బట్ దానికి ఏమి ప్రాబ్లం అంటే ఈ వాన వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు ఆ చెట్టు ఈడ్చుకుంటుంది. ఓకే, తేవాంశం ఈడ్చుకుంటుంది. ఓకే, తేవాంశం ఈడ్చుకున్నప్పుడు కాయలాలు వచ్చే ఎక్కువ ఛాన్సెస్. ఓకే, అందువల్ల మేమేం చేస్తామంటే బెడ్ మాదిరి మొదలే బెడ్ వేసేసి ఓకే ఆ బెడ్ పైన అంటే రైజ్డ్ బెడ్స్ అనమాట, హైట్ గా బెడ్ పెట్టుకునేవాడు వాన నీళ్లు వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోతా వచ్చినా కానీ వెళ్ళిపోతాయి, నిలబడకుండా వెళ్ళిపోతాయి. వెరీ గుడ్. ఆ వెళ్ళిపోయే దానికోసము మనకి డిసీజ్ తక్కువ అవుతుంది, ప్రాబ్లం తక్కువ ఉంటుంది. ఈ మాదిరిగా ఎరువు వేసుకునే దానికి బెడ్ల పైన ఈజీగా ఉంటుంది అనమాట. పశువుల ఎరువు కానీ వేయచ్చు, ఈజీగా ఉంటుంది. చూడండి బెడ్ ఎట్లా ఈ మాదిరిగా బెడ్లు చేస్తాము. అవును, ఈ బెడ్ పైన ఉండే దానికోసము తేమ నీళ్లు ఈ కాలం వెంట వెళ్ళిపోతుంది. అవును, ఈ మాదిరిగా దీని వెంట వెళ్ళిపోతుంది. అందుకోసము ఇట్లా బెడ్ రైస్ చేసుకొని అవును చేస్తాం. సో దీనికి ఎంత గుంతదో అంటే దీనికి ట్రెంచ్ అనేది ఎంత తవ్వుతారు? ట్రెంచ్ ఎకర్లా దీనికి అంటే ఎంత డీప్ లో మనం ఈ చెట్లు పెట్టుకుంటాం? డీప్ కదా, హైట్ లో పెడితే బెస్ట్. డీప్ లో అంటే గుంత తీయాలి, అదే హైట్ లో గుంత ఎంత తీయాలి చెట్టు పెట్టడానికి? గుంత మేమంతా ఒక అడి చేసుకొని చెట్టు పెట్టేసి తర్వాత ఎన్ని ఫీట్లు? 1 ఫీట్ గుంత తీస్తామా? 1 ఫీట్ గుంత. ఏమేమి దాంట్లో ఏమైనా వేస్తారా? వేస్తాం. పశువుల ఎరువు, లైమ్ వేస్తారా? లైమ్స్, యాపిండి వేస్తాము. వేపండి వేస్తారు. నీమ్ కేకు కానీ వేసుకొని ఫస్ట్ పెట్టేస్తాం దాన్ని మిక్స్ చేసి. తర్వాత కొద్దిగా చెట్టు ఒక 2 నెలలు అయినాక చెట్టు అయినాక దానికి కొంచెం మిక్చర్ ఏదో జీవామృతం. ఓకే, జీవామృతం కూడా వాడుతున్నారు. జీవామృతం వాడుతున్నాం. చెట్టు పెట్టిన జీవామృతమే బెస్ట్. ఓకే, మెన్నూరు కింగ్ స్టార్టింగ్ లో. ఓకే, గుడ్. కెమికల్స్ కింగ్ జీవామృతమే. అప్ టు 1 year దాకా ఇట్లా చేసుకుంటారా? చేస్తాం. 1 year కాదు, ఎప్పుడు చేసినా బెస్టే. ఎప్పుడు చేయాలి? డ్రెంచింగ్ చేస్తా ఉండాలి. డ్రిప్ ద్వారా చేస్తారా లేకపోతే సాయిల్ డ్రెంచింగ్? మనకి లేబర్ ఉంటే డ్రెంచే బెస్ట్. డ్రెంచింగ్ ఇస్ బెస్ట్. డ్రిప్ లో చేసిన అంత దానికి బ్లాకేజ్ ఉంటుంది. అవును, దానికి వేరే సైకిల్స్ చేయాలి దాన్ని. ఓకే, వెరీ గుడ్. ఫిల్టర్ చేయాలా, ఫిల్టర్ చేసి ఆమె ట్రిప్ లో వదలాలా. ఓకే సార్, ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ కటింగ్ స్టార్ట్ అయితే ఇంకా కటింగ్ ఎట్లా కటింగ్ స్టార్ట్ చేస్తారు దీన్ని? 3 నెలలు కటింగ్ చేస్తాం పద్ధతి. ఇప్పుడు చెట్టు పెట్టిన 13 months కి ప్రూనింగ్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ 13 months ఓన్లీ వీ హావ్ టు డు ద ప్రూనింగ్. ఓకే, అంతవరకు ప్రూనింగ్ చేయము. 4 టైంలు దానికి ప్రూనింగ్ చేసుకుంటాం చెట్టుకి. ఎట్లా చేస్తారు సార్ ప్రూనింగ్ చెప్తారా? వాళ్ళు లేబర్స్ వస్తారు దానికి. బిజాపూర్ అంటే మీరు మామూలుగా ఎలా కట్ చేస్తారు చెప్పగలుగుతారు? ఒక కొమ్మ చూపించి. ఇక్కడ చిన్న చెట్లకి ఏం చేస్తారంటే ఇక్కడ వాటర్ షూట్స్ ఉన్నాయి. ఇట్లా అవును, ఇక్కడ వాటర్ షూట్స్ ఉన్నాయి. ఇట్లా పేకలు అవి యూపీకేసేయాలి. యూపీకేస్తాను. చూడండి చిన్నగా
ఇవన్నీ వాటర్ షూట్స్ అవును, కింద నుంచి తీసేయాలి. అవి కింద ఉన్నాయి చూడండి, వాటర్ షూట్స్. ఇవన్నీ వాటర్ షూట్స్. ఇవన్నీ అక్కర్లేదు, ఇవి తీసేస్తాం మనం. ఇవి పెరికేయాలి. రైట్, తీసేస్తాం. ఇవి కడ్డీ బలుస్తుంది ఇది. అవును. అంటే ఎట్లా కొమ్మ సెలక్షన్ తీసుకుంటారు మామూలుగా? తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ట్రిమ్ గా ఇట్లా పోతా ఉంటుంది. అవును. ఇది వేస్ట్ గా చెట్లో ఉండే వేస్ట్ అంతా ఇది తీసుకొని ఇస్తుంది. అవును, ఎనర్జీ మొత్తం తీసుకుంటుంది. ఎనర్జీ మొత్తం తీసుకుంటుంది. అక్కడ పోయి తక్కువ అవుతుంది. వెరీ గుడ్. అందుకోసం ఇవి తీసేయాలి. దీంట్లో చెట్లను వస్తాయి, తీసేస్తాం. వెరీ గుడ్. సో ఎట్లా కాయల్ని తీసుకుంటాం మనం? ఈ కడ్డీ బొలుచుకుంటుంది. ఈ బొలిచిండే కడ్డీలో ఇట్లా ముళ్ళు వస్తుంది. ఈ ముళ్ళుకే మనకి కాయలు వస్తున్నాయి. ఈ ముళ్ళలోనే కాయలు వచ్చాయి. చూడండి బాగా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఈ ముళ్ళలోనే కాయలు వస్తుంది. చూడండి సోదరులారా, ఎంత బాగా వచ్చింది మన రెడ్డి గారి ఫామ్లో. చూడండి ఎంత స్ట్రాంగ్గా, చూడండి ఎంత బాగా హెల్దీగా వచ్చి మనకి ఫ్రూట్ సెటప్ అయింది. చూడండి ఫ్రూటింగ్ మెచ్యూర్ కాలేదు, ఇట్స్ అండర్ ప్రాసెస్ అనమాట. ఇంకా మన వాళ్ళు కొయ్యాలంటే టైం పట్టుద్ది. చూడండి మీరు సోదరులారా, సైజ్ చూడండి, కాయ ఎంత సైజ్ ఉంది చూడండి. అసలు కాయ సైజ్ చూడండి ఎంతలా ఉంది. ఎన్ని గ్రాములు ఉంటుంది రెడ్డి గారు? అదే 400 గ్రామ్స్. 400 గ్రామ్స్. చూడండి సోదరులారా, ఒక్కొక్క కాయ మామూలుగా 400 నుంచి మ్యాక్సిమం ఎంత ఉంటుంది? మాక్సిమం 4 చేంజ్ ఉంటుంది. 4 చేంజ్ ఉంటుంది. వస్తుంది. ఒక హాఫ్ కేజీ కూడా వచ్చింది. హాఫ్ కేజీ 600 గ్రాములు. అంటే వేరే ఒక ఫామ్ లో చూసాను నేను, ఇట్లా హాఫ్ కేజీ కూడా ఉంది. నెక్స్ట్ చెప్పండి రెడ్డి గారు. వస్తుంది. ఇలాగా ఈ చెట్టు పెట్టినాక 3 కటింగ్లు చేసుకోవాలి ఫస్ట్. మన ప్రూనింగ్ పండు కాయ కిడిచేదానికి మొదలుగా 3-4 కటింగ్స్ చేసుకుంటాం. కటింగ్స్ మనం కాయ వచ్చే లోపల 3 లేదా 4 లేదా 5 కటింగ్లు చేసుకుంటా ఉండాలి. 4 కటింగ్లు చేసుకున్నాం. 4 కటింగ్ మినిమం చేయాలి. పెడితే వెళ్ళిపోతా ఉంటుంది. అదే అండి, అనవసరంగా మనం ఏంటంటే దాన్ని వదిలేస్తే అది పెరుక్కుంటే పెద్దదైపోతా ఉంటుంది. అట్లా కానియద్దు దాన్ని మనం. కానికుండా ఒక రౌండ్ చేసుకుని కడ్డి బొలుస్తా ఉండాలి. అవును, అంటే కడ్డి అంటే దాని యొక్క బ్రాంచ్, అంటే ఇది ఈ బ్రాంచ్ కావాలి. ఇలా అవును, ఇది వెళ్ళిపోతా ఉంటే దీన్ని బాగా మనం స్ట్రెంగ్ చేయాలి. దాంట్లో చూడండి రైతు సోదరులారా, మన రెడ్డి గారు చెప్పినట్టు, రెడ్డి గారు అంటున్నారు ఏమనుకోవద్దు, ఆయన శంకర్ రెడ్డి గారు ఆయన పేరు పూర్తి పేరు, కానీ షార్ట్ కట్ రెడ్డి గారు అని చెప్తున్నాను. చూడండి ఈ స్టెమ్లో ఎంత థిక్నెస్తో ఈ యొక్క ఫ్రూట్ సెటప్ అయిందో అర్థం చేసుకోండి. అంటే ఇంత హెల్దీగా, అంటే ఇది ప్రొఫెషనల్ వేలో చేస్తున్నారు. చూడండి ఎంత థిక్నెస్ ఉందో చూడండి. ఇది ఒక ఫ్రూట్ సెటప్ అయిన ఈ యొక్క చూస్తే ఈ బ్రాంచ్ అనేది ఎన్ని రకాల ఫ్రూట్స్ అనేది తీసారో చూడండి ఒకసారి. చెప్పండి సార్, నెక్స్ట్ చెప్పండి సార్. ఇలాగ చెట్టుని పెద్ద చేసుకుని నెల పోయినాక తర్వాత అప్పుడు కొంచెం పశువుల ఎరువు వేసుకొని ఒక సైడ్కి ఒక రెండు బండ్లు అంత వేసుకుంటాము. అప్పుడు నేమ్ కేక్, మిగతా పిండిలు వేసుకొని ఈ వేరే ఇది వస్తుంది కదండి, అమ్మిన గోల్డ్, అవును, అట్లా కొంచెం వేసుకొని సూపర్. కొంతమంది ఆముదం కేకు, శనగ కేక్ కూడా వేస్తారండి, నిజం అది? అది పండు వచ్చినప్పుడు వేస్తాం, కాయ వచ్చిన అయితే రాతలకి మనం ఓన్లీ నీమ్ కేక్ వేసుకోవాలి అంతే. కేక్ వేసుకుంటాము. అంటే డిఏపి, పొటాషు ఇలాంటివి రాసాయనికం వేసుకుంటాము. మూసి పెట్టించి ఈ ప్రూనింగ్ చేయక అర్లీగా 2 నెలలు నీళ్ళు ఇచ్చి పెట్టేస్తాం. ఓకే, ఫుల్ డ్రై కావాలి చెట్టు. అంటే ఇతరాలు అనేది ఇస్తారంట? ఇతరాలు కొట్టేది ప్రూనింగ్ అయినాక. ప్రూనింగ్ అయిన తర్వాత 3 నెలలకి మొదలుగా 2 నెలలు 2 months నీళ్లు, అంటే మొత్తం కట్ చేస్తాం అంతకు మొదలుగానే కట్ చేసేసి మనం డ్రై చేసి పెడతాం, దాన్ని డ్రై చేసి పెట్టేస్తాం. 2 నెలలు నీళ్ళు గిల్లి ఇచ్చేలా. అవును, అప్పుడు ఏమైతుందంటే చెట్టు మంచి ట్రస్ లా ఉంటుంది. ఓకే, అంటే నిద్రావస్థలో వెళ్ళిపోతుంది. దాని ఒక దీంట్లో ఉంటుంది. అది అయిపోయినాక 1-2 నెలలు పోయినాక చెట్టు వాడేసి చూసుకొని ఈ ఆకులు ఉదిరిపోవాలి. అవును, స్ట్రెంత్ ఈ చెట్లేంది సారం అంతా చెట్టు ఈడ్చుకుంటుంది. అవును, ఫుల్ డ్రై అయినాక ఏం చేస్తామంటే అప్పుడు ప్రూనింగ్ చేస్తాం. ఓకే, గుడ్. అప్పుడు ప్రూనింగ్ చేయాలన్నమాట. అప్పుడు ప్రూనింగ్ చేసినాక ఒక 7 days ప్రూనింగ్ చేసినాక 7 days ఇచ్చి పెడతాం. 7 days పైన ఇతరాలు కొడతాం. ఓకే, అప్పుడు మనం కొడితే అప్పుడు మనకి నెక్స్ట్ ఒకేసారి ఆకంత ఉదిరిపోతుంది, ఆకంత పడిపోద్ది. ఇంకా మొత్తం ఆకు ఏంటంటే ఏముండదు అసలు, ఏముండదు. ఇతరాలు అంటారు. ఏ బ్రాండ్ సార్ ఇది? ఉంటాయి లోకల్ బ్రాండ్స్ కింగాను కంపెనీ వాళ్ళు. దాన్ని ఏమంటారు? మనం దాన్ని ఏమంటారు మీరు మామూలుగా? ఇతరాలు అంటారు. ఇతరాలు దాన్ని దాని ఫంక్షన్ ఏం చేస్తారు అసలు? ఫంక్షన్ ఈ ఆకలంతా ఉదిరిచేస్తుంది, వన్స్ ఫార్ ఒక గీత ఉదిరిచేస్తుంది. అంటే డీటాక్సిటీ అనరా? అంటే ఏదో ఉన్నా మొత్తం కొట్టుకోబోద్ది. ఇంకా మనం అట్టే డిటాక్స్ చేసుకున్నాం హ్యూమన్ బీయింగ్స్. కదా దీంట్లో మొగ్గు వస్తుంది కదా, ఆ మొగ్గుకి స్ప్రే రేపించేదానికి అది. ఓకే, ఆ మొగ్గని యాక్టివేట్ చేయడం కోసం. ఓకే, రీయాక్టివేట్ అనమాట. చెట్లైన తాకత్ అంతా మొగ్గు, ఈ మొగ్గులు అనమాట, ఈ మొగ్గలన్నీ చేస్తాను. ఓకే, డీయాక్టివేట్ చేసేదాని కోసం అది అనుకూలం. అవును, డీయాక్టివేట్ నుంచి యాక్టివేట్ చేయడానికి చేస్తామట. ఓకే, నెక్స్ట్ యాక్టివేట్ చేసి ఒకే కింద ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, గుడ్. అప్పుడు మనకి ఫ్లవర్ స్టార్ట్ అయితే దాళంబి నెలకొక్కిత ఫ్లవర్స్ తానే ఉంటుంది. అవును, తొందర ఏం లేదు. సో ఇందులో ఇది మేల్ ఫ్లవర్, ఇది ఫీమేల్. ఇది ఫీమేల్. షూరా? ఇది ఫీమేల్. ఇది
ఇది మేలే. ఎట్లా డిఫరెన్స్ చెప్పండి మన వాళ్ళకి. ఇది ఫీమేల్కి మేల్కి ఏమంటే మేల్ ఫ్లవర్కి ఇట్లా ఇది తక్కువ ఉంటుంది, ఈ భాగం ఓకే తక్కువ ఉంటుంది, ఓకే ఇది ఎక్కువ ఉంటుంది ఇట్లా. ఓకే గుడ్ 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 గుడ్. అవును అర్థమైంది. ఇది తక్కువ ఉంటుంది, అవును ఇది ఎక్కువ ఉంటుంది, అవును ఇది ఎక్కువ ఉంది ఇది. సో దీన్ని బట్టి ఇదేమో అది ఉదిరిపోతుంది, ఇది ఉదిరిపోతుంది. ఇది మేల్, ఇది మేల్ తో సంబంధం లేదు. సో ఇది యాక్చువల్ గా ఫ్రూట్ కాదు, ఇది కాదు. సో ఇది ఫ్రూట్ అయితే అనమాట. చూడండి ఇది శనగిత్తన ఆకారం, శనక్కాయ ఆకారం ఉంది చూడండి. ఇది పైన మన ఇవి అనిబి, అవును మన బీస్ వచ్చేసి పాలినేషన్ చేస్తుంది. ఓకే, అప్పుడు పాలినేషన్ చేసినప్పుడు ఇది ఉదురదు. అవును గుడ్. ఫీమేల్ ఉదురదు. అవును సార్. సో ఎన్ని ఫీమేల్స్ మీరు ఫ్రూట్ సెటప్ కోసం పెట్టుకుంటారు సార్ మామూలుగా? మాకి ఏజ్ పట్టి ఈ ఫస్ట్ క్రాప్ అయితే ఒక 70-80 కాయలు అయితే చాలు. ఒక 80 పూలు పెట్టుకుంటాము. దాంట్లో కొన్ని ఉదిరిపోతాయి, కొన్ని ఉంటాయి. ఒక 80 కాయలు నిలిస్తే చాలు. ఓ నైస్. అదే మంచి క్రాప్, ఫస్ట్ క్రాప్. వెరీ గుడ్. రెండో క్రాప్ పెట్టి ఒక 100-120 కాయలు పెంచుకుంటారు గ్రాడ్యువల్ గా. పెట్టుకోండి. 100-150 అంత లోపల పెట్టుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది. సూపర్. నెక్స్ట్ సార్? నెక్స్ట్ ఇంకొక పెంచుకొని వేరియేషన్స్ అంటే చెట్టు పెరిగే కొంది అంటే మనం చెట్టు పెరిగే కొంది కాయలు కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా తక్కువ పెట్టుకుంటే ఫ్రూట్ సైజ్ పెరుగుతూ ఉంటది. సో తక్కువ మనం పెట్టుకుంటే సైజ్ పెరుగుతుంది. కానీ మన ఇక్కడ తోటలో మీరు బాగా యూనిఫామ్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా ఫామ్ లో విజిట్ చేసి వచ్చాను. మీరు చూడండి సోదరులారా, మన శంకర్ రెడ్డి గారి ఫామ్ లో మీరు కాయలు చూస్తే సైజులు అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే, అంటే ఒక్కొక్క ఫామ్లో ఒక్కొక్క వెరైటీ చూసి వచ్చాను. కానీ ఈ మన ఫామ్లో, ఈ యొక్క శంకర్ రెడ్డి గారి ఫామ్లో ఏంటంటే సైజుతో పాటుగా అంటే బాగా సైజు వచ్చినాయి, మంచి సైజు వచ్చినాయి బాగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాయలు కూడా చూడటానికి అన్నీ ఒకే యూనిఫామ్ సైజులో ఉన్నాయి. చాలా ఫామ్స్లో ఏంటంటే కాయ ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా కాయల్లో చాలా వేరియేషన్ ఉంది. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే కాయలన్నీ ఒకే యొక్క యూనిఫామ్ షేప్లో ఉన్నాయన్నమాట. అంటే దీన్ని బట్టి ద ఫార్మర్ అనేవాడు గొప్పగా ప్రొఫెషనల్ వేలో ఫర్టిగేషన్ ఇవ్వటం కానీ, దాని యొక్క సస్యరక్షణ కానీ, దాని యొక్క కటింగ్స్ కానీ ఎంత బాగా చేశారో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈవెన్ ఇది సేమ్ ఈ ఫాము యూరోప్, మీరు స్పెయిన్ కానీ పోర్చుగల్ కానీ ఎట్లా కంట్రీస్ వస్తున్నా కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ ప్లాంటేషన్, ఈ కైండ్ ఆఫ్ ఫ్రూటింగ్ని చూస్తారన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నాను చాలామంది చేశారు మనోళ్ళు, ఇక్కడ కూడా మనోళ్ళు చేస్తున్నారు సేమ్ ప్యాటర్ను. సేమ్ లైక్ ఇదంటే ఎలా ఉందంటే మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఈ క్రాపింగ్ అనేది చేస్తున్నారనమాట. చాలా బాగుంది. చూడండి ఈ కలర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మీరు కాయలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి కాయలు. అంటే బాగా చేశారు చూడండి, చాలా చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్ వేలో మీరు చూస్తున్నారుగా. పర్ఫెక్ట్ వేలో కాయలు కూడా ఏంటంటే బాగుపడ్డాయి. అదే వీళ్ళు పుడుకులాడుతూ ఉండదు, ఎట్లా ఉండేది పూర్తి పండు అయిందా. ఫీమేల్ ఇంకోటి ఏదో వస్తుంది, బట్ అవన్నీ ఉదిరిపోతాయి. అవును, ఫీమేల్ మాత్రమే కాయ కరుచుకుంది. ఫీమేల్ ఒకటే కాయ ఉంటుంది. ఓకే, దీనికి కాయకి ఫ్లవర్స్ పడ్డ తర్వాత మీరు డిపెండ్ ఆన్ ద ఏజ్ని బట్టి మనం ఫ్లవర్స్ ఉంచుకుంటా ఉంటాం, కాయలు తీసుకెళ్తా ఉంటాం. ఓకే, ద నెక్స్ట్ స్టెప్ మీరు వచ్చేది ఏంటంటే మేము ట్రీట్మెంట్స్ ఉంటాయి ఎక్కువ. అంటే ఎలా అంటే ఫర్టిగేషన్స్ ఎలా చేస్తారు, ఏ విధమైన ఫర్టిగేషన్ చేస్తారు, దాని ఫార్ములాస్ ఏంటి? పశువులు ఎరువిస్తాము, దాంట్లోకి సూడోమాను ఇవన్నీ మిక్స్ చేసుకుని అర్లీ కానీ స్టాక్ పెట్టుకుంటాం. ఓకే, ఎర్రమందు వేసుకొని రెడ్ సాయిలో ఎర్రమందు వేసుకొని 2-3 నెలలు స్టాక్ పెట్టిస్తాం. పశువుల ఎరువు, సూడోమాను ఇవన్నీ కొన్ని ఉన్నాయి. వేసుకొని క్లీన్ గా మిక్స్ కొట్టించి జెసిప్తో 2-3 నెలలు పెట్టిస్తాం. ఓకే, 2-3 నెలలు పెట్టేసినాక మంచి పౌష్టిక తిరిగి తర్వాత తెచ్చి ఒక 2-3 ఒక డ్రైన్ ఇట్లా తీపిచ్చేసి చెట్టుకి ఆ సైడ్ ఈ సైడ్ అవును వేపించేసి దానికి నీమ్ కేకులు అన్నీ వేస్తాము. సూపరు, డిఏపి, పొటాషు ఇవన్నీ కెమికల్స్ వేసేసి క్లోజ్ చేస్తాం. బట్ ఒకేకి తెచ్చేదానికి ఇంకా ఇది ఫస్ట్ సావయవ, ఇది ఏమి పశువుల ఎరువును, నీమ్ కేకు ఇవన్నీ దీని అన్ని మూసేసి ఒక 15 దినాలు ఇడుచుకొని తర్వాత ఒక డ్రైన్ కొట్టుకొని కెమికల్స్ వేసేది బెస్ట్.
ఓకే. సో డ్రిప్లో ఏమి ఇస్తారు సార్ మామూలుగా? డ్రిప్లో 1261 ఇస్తాము. ఏమే 1261 ఫాస్ఫరస్. 1261 12 అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇస్తాం కొంచెం. అప్పుడు కొంచెం బాగా గ్రోత్. నెక్స్ట్ ఏముంటుంది నెక్స్ట్ లెవెల్లో? నెక్స్ట్ 13,045 వస్తుంది. 13 ఫ్రూటింగ్ అప్పుడు, ఫ్రూటింగ్ అప్పుడు ఆ స్టేజ్ పట్టి దాన్ని ఇస్తాం. నెక్స్ట్ ఏముంటుంది మామూలుగా? కొంచెం అంతా సెట్ అయినాక 050 to 34 ఇస్తాము. 050 to 32 ఇస్తాము. 050 to 34. ఓకే, గుడ్. 0050 అది పొటాష్ 0050 అది పైనాక లాస్ట్ లో 0050 లాస్ట్ లైట్ ఇస్తాం. పండు కలర్ వచ్చేదాన్ని, కలర్ వచ్చి బాగా సైజ్ అట్రాక్టివ్ అయ్యేదానికి ఇస్తాము. అంత లోపల మామూలు ఇది ఏది సెకండ్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మెగ్నీషియం, బోరాన్, ఇవి డ్రిప్పుల్లో వదులుతాము. చిలేటెడ్ బోరాన్స్ స్ప్రే చేస్తాము. చిలేటెడ్ ఐరన్, బోరాన్ చిలేటెడ్ న్యూట్రియంట్స్. అదే చెట్లకి ఇచ్చేది ఒక గ్రో దీనికి ఇస్తే. అవును సార్, డ్రిప్పుల్లో. అవును సార్. స్ప్రే చేయదాన్ని ఇంకా గెక్కన అబ్జర్వ్ చేస్తాం. అదేండి, మనం ఏంటంటే కొన్ని మైక్రోన్యూట్రియన్స్ స్ప్రే చేసుకుంటాం మొక్కల మీద డైరెక్ట్ గా. వెరీ గుడ్. ఏమేమి స్ప్రే చేస్తారు? బోరాన్, జింకు, మెగ్నీషియం, బోరాన్, ఐరన్, పెరాస్, మాల్బెట్ అన్ని, ఇంకా అవన్నీ 1/2 గ్రామ్ వేసుకొని. ఎప్పటి నుంచి ఏ టైం నుంచి, స్టేజ్ లో ఏ స్టేజ్ నుంచి చేసుకోవచ్చు? అది ఎక్కువ దాళంబకి న్యూట్రియంట్స్ ఎక్కువ కావాలి. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి మనం మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఓకే, ఆఫ్టర్ ఫర్టిగేషన్ అయిపోయింది, ఇంకా స్టోరీ అయిపోయింది. దానికి పెస్టిసైడ్స్ ఏంటి అసలు? దీంట్లో బ్లైట్, దీంట్లో చాలా రకాల వీల్ట్, చాలా రకాల డైబ్యాక్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. క్లైమేట్ బట్టి మేము దాన్ని. ఒక్క నిమిషం, మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. రైతు సోదరులారా, మీరు దయచేసి గమనించండి. మన ఈ శంకర్ రెడ్డి గారి ఫామ్లో మెయిన్ నేను కాన్సన్ట్రేషన్గా బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పెస్ట్ లేదు, డిసీజెస్ లేదు. ఎందుకో మరి తెలియట్లా. చూడండి, ఇన్ని కాయల్లో కూడా పెస్ట్ లేదు, డిసీజెస్ లేవు, చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంకా పూర్తిగా పంట అనేది ఇంకా మెచ్యూర్ కాల. ఇంకా మెచ్యూర్ ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది? వీక్ 10 days అయిపోతుంది. వీక్ 10 days నీకు బాగా కాయలు. అంటే ఏంది ఈసారి మీరు కాయ సైజ్ పెంచాలనుకుంటారా, లేదా ఓన్లీ జస్ట్ ఒక ఎక్కువగా బిగ్ క్వాంటిటీస్లో జస్ట్ సేల్ చేసుకోవాలనుకుంటున్నారు? ఎట్లా మీరు? సైజు కొంచెం డౌన్ అయింది. సైజ్ డౌన్ అయింది, ఇంకా రావాలి. సైజ్ ఇంకా టైం పట్టుద్ది, ఇంకా టైం ఇంకా రావాలి, సైజు రావాలా. బట్ ఈసారి రాదు, ఎందుకంటే ఇది క్లైమేట్ మాకు అడ్జస్ట్ కాదు. క్లైమేట్ అడ్జస్ట్ కాదు. ఇది ఫ్లవరింగ్ స్టేజ్ లో విపరీతం టెంపరేచర్ ఎక్కువ. అవును సార్. ఇప్పుడు నేను అనుకోవటం ఓవరాల్ ఫామ్ లో 10% మంచి సైజెస్ ఉన్నాయి, రిమైనింగ్ అని ఒక సైజు ఉన్నాయి, ఇంకొక నార్మల్ సైజులు ఉన్నాయి. అంటే యావరేజ్ మినిమం 200 grams ఉన్నాయి, 50 to 200 grams మినిమం ఉన్నాయి. సో ఇట్స్ నాట్ బ్యాడ్. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనకి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ ఏం చేశారు చెప్పండి? పెస్టిసైడ్స్ అసలు ఏం లేకుండా ఎట్లా చేశారు? కొన్ని అక్కడక్కడ చిన్నవి కనబడుతున్నాయి, కానీ మామూలుగా పెద్ద ఎఫెక్ట్ బ్లైట్ కానీ లేవు మీకు? లేదు, బ్లైట్ ఏం ఎక్కువ లేదు. మాకు ఆ క్లైమేట్ బట్టి మేము అది మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్కువ ఇదైనప్పుడు, ఎండ వచ్చినప్పుడు దానికి ఇదే వాడాల్సి పడుతుంది. ఏమి వేరే మందులు వాడాలి. అంటే ఒక రోగం చెప్పండి, నాకు మందు చెప్పండి ఏంటిది? ఇప్పుడు ఆంత్రాక్నాస్ వస్తుంది. ఆంత్రాక్నాస్ ఇది. అవును, ఇట్లా వస్తాయి. అవును, దీనికి వేరే వాడతాము. ఇది ఏమది స్కోరు, కవచ్చు, ఇట్లా అంతా వాడతాం. స్ప్రే చేస్తాం. ఓకే. వేరే బ్లైట్ కి ఎక్కువగా బ్లైట్ కి చెప్పాలంటే మందు లేదు. బ్లైట్ ఉందా అంటున్నారు జనాలు, కొడుతున్నారు, అది చెప్తున్నారు అంతే. కానీ ఎక్కడ ఉంది బ్లైట్? దగ్గరలో ఉందా బ్లైట్? అక్కడ ఉంది. ఎక్కడ లేదా? సో జనరల్గా మీరేం స్ప్రే చేస్తారు సార్ జనరల్గా బ్లైట్కి? బ్లైట్కి అంతే ఆంత్రాక్నాస్ కొట్టేది అది సేమ్ అప్లికబుల్. అది పెద్ద చేంజెస్ ఏం లేవు. ఓకే సార్, బ్లైట్తో పాటుగా వాట్ అబౌట్ ఇది మన ఆంత్రాక్నాస్ చెప్పారు, బ్లైట్ చెప్పారు, నెక్స్ట్ ఊజీ వేగ ఉంది సార్ మనకి? ఇది ఊజీని ఉంటుంది. ఊజీకి ఇది ఎంత కొడతాం మేము ఫెండర్. ఇక్కడ ఉంది సార్ బ్లైట్, ఇక్కడ ఉంది చూడండి సార్. ఇది బ్లైట్ ఇది కాదు, బ్లైట్ కాదు ఇది. ఊజీకి ఫెండర్ ఇదేమంటారు దీన్ని మీరు? అది మైక్రో న్యూట్రియంట్స్ తక్కువ, బోరాన్ అవి తక్కువైతే ఇలా పొగులుతుంది. బోరాన్ అవి డెఫిషియన్సీ. ఒకటి ముళ్ళు ఏమన్నా ఇక్కడికి దగ్గర పుచ్చుకొని పగులుతూ ఉంటాయి. ఒకటి కొంచెం ఏమన్నా ఇట్లా ఆంధ్రాక్నాస్ చుక్క వచ్చిందంటే పొగులుతుంది. అదే సార్, అలాగే. సో ఇప్పుడు దీంట్లో మనకి బ్లైట్ కూడా తక్కువ ఉంది. బ్లైట్ తక్కువ ఉంది. డైబ్యాక్ ఉంది సార్ మనకి? డ్రైబ్యాక్ ఇది ఏంటి సార్? ఇది డైబ్యాక్ కాదనుకుంటా. ఇది కాదు, ఇది డైబ్యాక్ కాదు. ఇది మేము మెన్యూర్ వేసింటాం కదా,
అప్పుడు నీళ్లు తక్కువైనా ఎక్కువ టెంపరేచర్ అయినా ఇట్లా ఎవడన్నా డ్రై బ్యాక్ డ్రై అవుతూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అవుతుంది డ్రై బ్యాక్ చెట్లు అవుతుంది. ఓకే, సో వాట్ అబౌట్ విల్ట్ సార్? విల్టే డ్రై బ్యాక్. డై బ్యాక్ ఇస్ విల్ట్ డిఫరెంట్. మేమేం చేస్తామంటే ఈ క్లోరోఫారిపస్, ఇది సివోసి, సివోస్ను క్లోరోఫారిపస్ మిక్స్ చేసుకొని దానికి గుంతు తీసుకొని డ్రెంచింగ్ చేస్తాం, డ్రెంచింగ్ చేసుకొని ఇడుస్తాము. సిఓసి అండ్ క్లోరోఫారిపస్ ఇడుస్తాము. అది చుట్టూరు ఒక 10 చెట్లకి ఇట్లా ఇడుస్తాం. ఓకే, గుడ్. ఒకటి అది సైన్స్ గా అది కెమికల్స్ గా పోతే అదే దాన్ని రూట్ ఇంజెక్షన్ అంటారు యాక్చువల్గా. అది రూట్ అబ్జర్వేషన్ వల్ల రూట్స్ కి ఏంటంటే యాక్టివేట్ చేసుకుంటుంది, రూట్ లో ఉంటే పోద్ది అది. ఈ క్లోరోఫారిపస్ ఏం పని చేస్తుందంటే లోపల ఇవి పురుగులు ఉంటాయి సార్ రూట్స్ లో భూమిలో పురుగులు ఉండి పైకి ఎక్కువ వచ్చేసేవి. అవును సార్, ఎరువులో పురుగులు ఉన్నట్లు ఉంటాయి. ఓకే, ఆ లోపల ఇంకా పైకి ఎక్కువ వచ్చేసి ఆ వేర్లు కట్ చేస్తాయి. ఓకే, ఆ కట్ చేసినప్పుడు ఒక ఛాన్సెస్ ఏమి అది సచ్చేది ఎగ్జాక్ట్లీ. ఆ క్లోరోఫారిపస్ ఇచ్చినప్పుడు ఆ పులుగు వస్తుంది. ఓకే, సిఓ సీడ్స్ ఏమిటంటే సిఓసిలో ఈ గంట కట్టుకోను లేదా జిఆర్ ఏమన్నా చచ్చిపోయి ఉంటే ఆ డిసీజ్ ఏమన్నా ఉంటే ఆ సిఓసి కంట్రోల్, కాపర్ ఆక్సిక్లోరైడ్ క్లోరైడ్ కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశం పైన దాని. ఓకే సార్, ఫైనల్ గా మీరు అన్నారు ఊజీకి దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ అన్నారు. ఊజీకి అదే ఇవంతే క్లోరోఫారిపస్ లేకుంటే ఫెండల్లో ఈ స్మెల్ వచ్చే అట్లా దాన్ని కొట్టుకుంటాం. మొక్కలు మేము కొట్టుకుంటే కింద కొట్టమని చెప్తున్నారు చాలా మంది. కిందనే కొడతారు, మీరు కిందనే కొట్టారు. కొంచెం ఇది లైట్ గా ఫెండల్ వచ్చేసి కింద కొడతాం. మన భూమి మీద కొట్టుకోవాలి, మొక్కలు మేము కొట్టకూడదు. అది మొక్క పైన కొడితే ఇవంతా ఇది అవును, మళ్ళీ మచ్చలు అయ్యి వస్తాయని చెప్పారు. దానికే వేరే స్మెల్ లేకుండా ఉండేట్లనే కొట్టుకుంటాం. రైట్. ఈ త్రిప్స్ వస్తుంది, త్రిప్స్ ఒకటి ఇంపార్టెంట్. త్రిప్స్ వచ్చి ఈ మాదిరిగా ఇది త్రిప్స్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. త్రిప్స్ ఇది మొగ్గు పుట్టినప్పుడు వచ్చేస్తుంది. అవును, మొగ్గతో పాటు వచ్చేస్తుంది. మొగ్గ మీద కూడా ఉంటుంది. మొగ్గు మీద వస్తేనే త్రిప్స్ వచ్చేది. అచ్చా, మొగ్గ మీద ఉన్నప్పుడు ఈ త్రిప్స్ ఇలా చూడండి. అప్పుడే ఆ మొగ్గ అనేది చూడండి ఇప్పుడు కాయ అయిపోయింది, కానీ ఆ మచ్చ అంతా ఉండిపోయింది. ఉంటుంది మొగ్గలో ఉన్నప్పుడే మచ్చ. రైట్. సో దానికి ఎట్లా మీరు స్ప్రే కంట్రోలింగ్ చేసుకుంటున్నారు? దానికి మస్టర్డ్ షూట్ కొట్టాలి, మందు కొట్టాల్సిందే. కొట్టపోతే మటుకు పనులు కావన్నమాట. ఏమి పని చేయదు, వేస్ట్. మీరు కేజీ కాయ ఇచ్చినా కూడా పక్క పారేసి, అంటే మచ్చలు ఉంటాయి కాబట్టి కేజీ ఉన్నాను పారేయాలి. దానికి మందులు స్టార్టింగ్ అనే. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ అనే అవును. ఇప్పుడు సో మీరు ఫంగిసైడ్స్ ఇంకా ఉన్నాయి సార్? ఇంకా ఫంగిసైడ్స్ అంటే ఏమున్నాయి ఇంకా మామూలుగా మీకు చెప్పాల్సినవి? ఫంగిసైడ్స్ వెంటలు కొడతాయి. ఏమది తెండుగా ఆ పరిస్థితి బట్టి కొడతా ఉంటాం. మచ్చలు ఉంది సపోజ్ అండి, మచ్చ ఉంది సపోజ్, దీనికి ఏం చేయాలి? ఇది ఆంథ్రాక్నోస్, ఇది స్కోరు కవచ్ రెండు మిక్స్ చేసి కొడతాము, సరిపోద్ది. ఇది వేరే ఆ టైం చూసుకొని దానికి మందులు తెచ్చి. సో ఈ 4-5 రకాల పెస్ట్లు ఎక్కువ ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇబ్బంది ఇవే ఆంథ్రాక్నోస్, ఈ స్కాబ్ వస్తుంది. ఇట్లా స్కాబ్ ఎక్కడ నుంచి? ఇక్కడ చెట్టు కింద ఉంటుంది. అది అది ఎల్లో కలర్ వచ్చినప్పుడు చూడండి ఆ స్కాబ్ వచ్చేస్తుంది. ఇది త్రిప్స్, అది త్రిప్స్ చూడండి. ఇది త్రిప్స్ వచ్చేస్తే పూర్తిగా చూడండి ఇలా క్రికెట్ బాల్ లాగా అయిపోయింది. కాయ ఉన్నా కూడా చూడండి. నిజంగా సోదరులారా చూడండి, క్రికెట్ బాల్ అయిపోయింది చూడండి. అంటే ఫుల్ బేబీ అంటే ఫ్లవర్ నుంచి త్రిప్స్ ఉంది దీనికి. ఫ్లవర్ చాలా మంచి చూపించారు. ఇది వచ్చేసేమో మీరు ఆంథ్రాక్నోస్ ఇలా చూపించారు. ఇంకా మామూలుగా ఇప్పుడు ఇంకా వేరే అన్నారుగా స్కాబ్. ఇది కాదా? ఇది ఇక్కడ ఉంటుంది చూడు, ఇది కాదా? అదేనా? ఇదే చూపించి ఇది ఒక్కసారి సార్. సో దీనికి ఇలా ఎల్లోగా పొడలు ఉన్నాయి అనమాట చూడండి. దీని మీరు అంటే స్కాబ్ అంటారు. దీనికి ఎలాంటి కంట్రోల్ చేయాలి? దానికి మెడిసిన్స్ 2-3 అంతే. స్కోర్ కావచ్చు, కర్సెట్. అంటే మీరు 1 or 2 ఐటమ్స్ లోనే మొత్తం ఉన్నాయి. వేరే కంపెనీలు అంతా ఎక్కువ వాడకుండా లిమిటెడ్ గా మరి అన్ని కొట్టకుండా టిల్ట్ స్కోరు ఇవి వేరే ఇవి ఎటు ఉన్నాయి అంత అటు పోయినాక మేము ఐడియా పట్టి అదేలేండి దీన్ని పట్టి. సార్ ఒక చిన్న లాస్ట్ పాయింట్ అడుగుతున్నాయి అనుకోవద్దు సార్. ఈ క్రాప్ అంతా మీరు మీ యొక్క నాలెడ్జ్తోనే తీశారు కరెక్ట్గా? మీరు ఎట్లయితే షాప్కి వెళ్ళి అతను ఇచ్చి అట్లా తీసుకోకుండా మన ఓన్గా మనకు కావాల్సిన మన క్రాప్ని బట్టి అట్లనే తీసుకోవాలిగా. మందు చూసుకొని పని చేస్తుంది, కాంటాక్ట్ చేస్తుంది. అంటే మీ ప్రతిదీ మీ అబ్జర్వేషన్ ఉంటుంది అనమాట. అంటే మీ అబ్జర్వేషన్ లేకుండా మీరు ఎవరో చెప్తే తీసుకురారు. మీరు ఈవెన్ షాప్ వాళ్ళు ప్రెజర్ చేసినా కానీ షాప్ అయిన ఒక ఆయన చెప్తారు, ఏం చెప్తాడు, బాబు ఇది అందరూ కొడుతున్నారు నువ్వు కొట్టమని చెప్తారు. కానీ మీరు అట్లా కాదుగా మీరు, బికాజ్ యువర్ గ్రాడ్యుయేట్ పర్సన్ రైట్. వానల కాలం వచ్చిందంటే సిస్టమేటిక్ కొట్టాలి దానికంటే. వర్షాకాలం
వర్షాకాలం బరీ కాంటాక్ట్ కొట్టుకోవాలంటే అంటే అప్పుడు చెట్టు పొంచేయదు. అవును, అది అవును, వానకాలము కదా. అవును. అప్పుడు ఏం చేస్తామంటే కవర్ పైన బ్యాక్టీరియాస్ కాకుండా కాంటాక్ట్ మాత్రం కొట్టుకుంటాం. కాంటాక్ట్ ఏం కొడతారు సార్ మామూలుగా? ఇది Z78 ఇవి ఇండోఫిల్ కంపెనీ, ఇండోఫిల్ది అవి కొట్టుకుంటాం. అన్నిట్లుగా అది మామూలుగా ఉంటాయి కాంటాక్ట్ వేరే వేరే కంపెనీలు అంతా ఉంటాయి. అంటే ఏ పెస్ట్ కొడతారు అట్లా? ఫంగల్కి పెస్ట్కి ఏమే కానీ అప్పుడు ఏమి పొంచేది బరీ చెట్టు మీద కవర్ కావాలంతే. కవర్ కావాలి. సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ కొట్టుకుంటారు, ఫంగిసైడ్ కానీ ఇది కానీ అంతే. అది పొంచేది అప్పుడు బ్యాక్టీరియాస్ ఈ చెట్టు ముఖాంతరంగా పోకుండా ఈ ఆకుల ముఖాంతరంగా పోకుండా సిస్టమేటిక్ గా పెట్టుకుంటే అది వలే కట్ట కొంచెం చెట్టు పైన ఉంటుంది. గ్రేట్. సో దీనికి ఒకే సీజన్ ఇస్తారు ఫ్రూట్ అంతేగా? ఒకే సీజన్, రెండు తీయట్లేదు. ఏ సీజన్ చేసి తీస్తున్నారు మీరు? మేము ఫిబ్రవరిలో కటింగ్ చేస్తాం. ఫిబ్రవరి చేసి ఫిబ్రవరి ప్రూనింగ్ చేస్తాము. మార్చి అట్లా ఇతరేల్స్ కొట్టుకుంటాము. మార్చి కొట్టుకుంటే ఒకసారి ఏమైతుందంటే ఒక సెట్టింగ్ లో సెట్ కావు. ఓకే. రెండో సెట్టింగ్, మూడో సెట్టింగ్ అయితే ఓకే. దానికి ఫ్లవర్ వచ్చేదానికి కొంచెం ఇవి కొడతాము, స్టిమ్యులేటర్స్. ఓకే, స్టిమ్యులేటర్ ఏం కొడతారు? విపుల్ కానీ విపుల్ వేరే ఏవో కంపెనీ ఉన్నాయి, అవి చూసుకొని కొట్టుకుంటాము. నాకు అంతగా పెక్కనది ఇది రాదు. ట్రూ. అది ఆ సీజన్ సో అది కొట్టడం వల్ల మనకి ఏంటంటే కాయ కానీ ఫ్లవర్ కానీ అది స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఈ బడ్స్ లా ఉండే కదా, ఈ బడ్స్ ఉంటాయి కదా సార్, ఓపెన్ అయ్యేదానికి చూడండి. ఈ బడ్స్ అనమాట, ఈ బడ్స్, ఇవన్నీ బడ్స్, ఇది బడ్స్, ఇవన్నీ బడ్స్ చూడండి. ఇది స్టిమ్యులేట్ అయ్యేదానికి స్టిమ్యులేట్ కావడానికి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చెప్పింది విపుల్ ఏం బ్రాండ్ సార్ అది? విపుల్ మోస్ట్లీ ఇది ఉండాల సింజెంటా కంపెనీ ఉండాలి కంపెనీ. సో అది ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకుంటేనే మనకి ఫ్లవర్ గానీ టైపులు వస్తాయి. విపుల్స్ ఇవి వేరే కంపెనీ అంతా వస్తాయి. అవును సార్. అవి ఖచ్చితంగా మేము వారానికి ఒకసారి 15 దినాలకు ఒకసారి కొట్టుకుంటాము, స్ప్రే చేసుకుంటాం. ఇప్పుడు ఇతరాలు అయినాక. అవును, ఇతరాలు అయిన తర్వాత విపుల్ కొట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే ఆకు రాతలకి ముందే అప్పుడే మనం ఏమార్తే మన ఊరికి అయిపోతే తిరిగి ఫ్లవర్ ఓకే ఫ్లవర్ వస్తుంది. అదేలేండి, రాకాయం కాదు. అయితే మనం ఇంకొంచెం ప్రోత్సాహం చేసి మనం చేసే ప్రయత్నం చేయాలి. అదేలేండి, ఇత్తనాలకి నెక్స్ట్ ఫ్లవరింగ్ కి మధ్యలో మనం ఈ యొక్క విపుల్ అనేది కొడతా అవుతుంది. ఫ్లవరింగ్ అంటే ఈవెన్ ఇతరాలు కొట్టినాక 20 days కి స్ప్రౌట్ స్టార్ట్ అయితే ఈ స్ప్రౌట్స్ ఇలా ఉంటాయి అనమాట. ఆ స్పోర్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ టైప్ లో అవుట్ టైం కొట్టుకున్నాం. ఆ స్పోర్ట్ లోనే ఇది ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ టైంలోనే మనం ఈ వివో ఇవన్నీ మైక్రో ఇవి స్టిమ్యులేటర్స్ అంతా కొట్టుకున్నాం. స్టిమ్యులేటర్స్ విపుల్ ఇంకోటి చెప్పారు. విపుల్ ఏవో ఉన్నాయి, మెయిన్ విపుల్ ఈజ్ ద బెస్ట్ వన్. సింజెంటా వాళ్ళది కొట్టుకుంటాము. కొట్టుకునేసి సింజెంటా అది పర్ఫెక్ట్ కంపెనీ నాకు ఐడియా లేదు. అవును, కొట్టుకుంటాము. కొట్టుకొని అది ఫ్లవర్ వస్తుంది. అవును, ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు కూడా ఫీమేల్ మేలు మాకు తెలుస్తుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్ అర్థమైపోద్ది. ఇవన్నీ నిలుస్తాయి, ఇన్ని పుడతాయి అనేది. ఆ పొడకుండా కూడాను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. అప్పుడు ఉదరకుండా. సో ఇది ఈ ప్రాక్టీస్ తక్కువ మంది చెప్పారు, ఇది మీరే ఫస్ట్ టైం చెప్పారు. అంటే దాని యొక్క స్టిమ్యులేట్ చేయడం కోసం ఇది వాడాలి. ఎందుకంటే అది ఏమంటారంటే దాన్ని అసలుకి ఒక్కోసారి నిద్రావస్థలో ఉంటుంది. దానిమ్మ చెట్టు అనేది ఎక్కువగా ఏంటంటే కటింగ్స్ చేసి ఇత్తనాలు చేసినప్పుడు ఏంటంటే నిద్రావస్థకి వెళ్ళిపోద్ది. ఇది నిద్రావస్థ నుంచి మళ్ళీ దీన్ని రియాక్టివేట్ చేయడం కోసం మళ్ళీ దాన్ని ఏంటంటే ఈ విధమైన విపులు వాడటం వల్ల ఏంటంటే అక్కడి నుంచి మీకు ముళ్ళుల్లో నుంచి ఆ చిన్న స్ప్రౌట్స్ అనేవి ఎక్కువ ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే నీకు ఫ్లవర్స్ కానీ ఇంకా అన్ని రకాలుగా మనకి వృద్ధి చెందుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఇది. ఓకే, కొంచెం మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ బాగా రావాలంటే దాంట్లో ఫాస్ఫరస్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఫాస్ఫరస్ మనం ఎప్పుడు ఇవ్వాలి? అది అదే మనం చెట్లకి ఇస్తాం కదా. ఏమి ఇస్తారు, ఏ నెంబర్ ఇస్తారు? అది ఫాస్ఫరస్ అది డిఏపి కదా. దాంట్లో ఫాస్ఫరస్ డిఏపి సరిపోద్ది. పొటాష్ వాట్ అబౌట్ ఎంఓపి, ఎంకేపి, సూపర్ ఎస్ఎస్పి, డబుల్ సూపర్ సింగిల్ ఎస్ఎస్పి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. వాట్ అబౌట్ డిఎస్పి సార్? డిఎస్పి వాటర్ ఓన్లీ ఎస్ఎస్పి ఇస్ ఎనఫ్. ఓకే, గుడ్. చెట్టుకి దీనికి అవసరం అదే వాడతాము. ఫాస్ఫరస్ కొంచెం ఎక్కువ ఉంటే ఫీమేల్ బాగా వస్తుంది అని ఒకటి. అవును సార్, ఫాస్ఫరస్ ఉంటేనే యాక్చువల్గా ఫీమేల్ అనేది మీరు అన్నట్టు 100% ఒక ఫ్లవరింగ్ సెటప్ కావాలన్నా, ఫ్లవరింగ్ జనరేట్ కావాలన్నా, ఫ్లవర్ మళ్ళీ ఫ్రూట్ కావాలన్నా కానీ మనకి మేజర్ ఫంక్షన్ వచ్చేసి ఫాస్ఫరస్ అన్నాడు. మీరు చెప్పింది 100% కరెక్ట్. అది ట్రూ. అది అందుకోసం మేము వేసేటప్పుడే డిఐపి కొంచెం ఈ సింగిల్ సూపర్ వేరే ఇవన్నీ వేస్తాం. సో ఈ పెస్ట్స్ ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకున్నాం. దీనికి ఎప్పుడు కోయాలి? దీనికి మనకి ఎట్లా తెలుస్తుంది కాయ రెడీ అయిందని చెప్పి? రెడీ కావాలంటే ఇట్లా కలర్ వస్తుంది. ఎట్లా ఒకటి చూపించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఉంది. ఇదంతా కొంచెం ఇది ఇంకా వారం ఉంటుంది. ఇదంతా కలర్ వచ్చేస్తుంది. ఇది పువ్వు ఇట్లా మూసుకుంటుంది. అది ఓహో, కొంచెము ఈ కింద మూసుకుంటుంది అనమాట. మూసుకుంటుంది.
ఇలా ఇది ఇంకా గ్రీనిష్ ఉంది ఇది. అవును ఇది అవును ఇక్కడికి రండి సార్, ఇక్కడ పెద్దగా ఉన్నారండి. ఇది ఇది అయిపోయింది కూడా ఆల్మోస్ట్. ఇది ఇంకా ఇంకా ఉంటుంది, ఇది ఇంకా ఉంటుంది. ఇదంతా గ్రీనిష్, ఇంకా మనకి ఇంకా గ్రీనిష్ ఉంది సోదరులు చూడండి, ఇక్కడ గ్రీనిష్ ఉంది కాబట్టి ఇంకా కాలేజ్ ఇది రైట్. ఇది అంతే గ్రీనిష్ ఉంది ఇవన్నీ. అవును అక్కడ ఒకటి ఉంది సార్ రెడ్, అదేంది అనుకుంటా. ఇది ఇది కోయచ్చు, ఇది అయింది. ఇది ఉంటుంది, ఇది కాల సోదరులు చూడండి, ఇదైంది అనమాట. సో మన రెడ్డి గారు చెప్పారు ఇది ఇరకపోయింది బాబు దీంట్లో. సో ఇది అదైందనమాట. రైట్. సో వాట్ ఆర్ ద నెక్స్ట్ ఫైనల్ అండ్ కంక్లూజన్ సార్? ఏం కంక్లూజన్ ఇస్తారు ఫైనల్గా మీరు దీనివల్ల? ఏంటి ఇంకా దీంట్లో సీక్రెట్స్ ఉన్నాయి ఏమైనా చెప్పాల్సిన ఏమన్నా? సీక్రెట్ ఇంకేం అంటే అసలు పంట పండించాలన్నా దీంట్లో టెక్నిక్స్ కానీ లాస్ట్ అసలు ఏం చేయాలి దీనికి మెయిన్ అసలుకి? బట్ చాలా సూపర్వైజర్ ఇంపార్టెంట్. అంటే మీరు 24/7 యూ హ్యావ్ టు బి హియర్, అంటే మీరు ఇక్కడ ఉండాలి, ఖచ్చితంగా వాచ్ చేయాలి. దీంట్లో గ్రోత్ ఎలా ఉంది, మామూలుగా మన ప్లాంట్ యొక్క హెల్తీనెస్ కానీ, దానికి ఏమైనా పెస్ట్ కానీ, డిసీజ్ కానీ, దానికి ఏమైనా ఫంగిసైడ్స్ కానీ, లేకపోతే దీంతో పాటుగా ఏదన్నా ఫర్టిగేషన్స్ కానీ, పురుగులు కొడతా ఉండాలి, మైట్స్ కొడతా ఉండాలి. దానికి సపరేట్ కొడతా ఉండాలి. దానికి మైట్స్ ఏం కొడతారు సార్? మైట్స్ కి వేరే కొడతా ఉంటాం. త్రిప్స్, అదే త్రిప్స్ కి అది సకింగ్ పెస్ట్. రైట్ ఓకే. చూసుకుని చాలా ఉన్నాయి, పరిస్థితి కొట్టి చూసుకొని మనీ కాస్ట్ చూసుకొని. అవును సార్. మరి రెడ్డి గారు ఇంత మాట్లాడుకున్నాం కాబట్టి ఫైనల్ సెటప్ అదే కావాలి కాబట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఏంటి దీని కథ చెప్పండి. ఎకరానికి ఖచ్చితంగా ఎకరాకి ఒక 4.75 లక్షలు. ఎకరానికి 4.5 నుంచి 4.75 నుంచి 5 లక్షల లోపల మీరు ఇన్వెస్ట్ చేశారు. అంటే ఓన్లీ ఫర్ ద 1 ఎకర్కి ఈ యొక్క 1 ఎకరు అన్ని కలుపుకొని మీరు చెప్పింది కరెక్ట్ ఫిగర్. అందరూ ఇది దాదాపు ఇది దగ్గర చెప్పారు ఇంతే. అంటే మీరు కొంచెం తగ్గించి చేస్తున్నారు మీరు ప్రాపర్ గా. పరిస్థితి బట్టి క్లైమేట్ ఓవర్ అయిపో అప్పుడు కొంచెం ఎక్కువ మందులు వాడాల్సి పడుతుంది. సో అప్పుడు మనం ఎక్కువ మందు కంపెనీ. సో ఎంత వచ్చింది సార్ మనకి ఇన్కమ్? సపోజ్ ఒక ఎకరా చెప్దామా మొత్తం చెప్తారా మీరు? ఒక ఎకరా కానీ ఒక ఎకరా అని చెప్పండి మామూలుగా. నా అందాజు ఇది ఎకరాకి చెట్టుకు 30-35 కేజీలు ఖచ్చితంగా వస్తుంది. అంటే జనరల్గా ఏంటంటే మనకి తెలిసినంత వరకు కూడా 30 అన్నారు, బట్ మీరు ఒక 5 కేజీలు ఎక్కువ వచ్చింది కనపడుతుంది. 5 కేజీలు ఎక్కువ ఉంది, ఇంకా 5 కేజీలు ఇంకా ఎక్కువ ఉంది. 40 ఉంటుంది, ఇది 40 ఉంటుంది నేను అనుకోవటం. ఇది ఎక్కువ ఉంటుంది, 40 కేజీలు యావరేజ్ ఉండొచ్చు. 35 పెట్టుకోండి, ఎక్కువ ఉంది, కాయ ఎక్కువ ఉంది. మనం అట్లా అనుకున్నది కొంచెం కాయ అటు ఇటు చిన్న పెద్దగా ఉన్నా కానీ దీంట్లో మిక్స్ ఉంది, యావరేజ్ ఉంది. అవును లేదు 40 కేజీలు ఈజీగా ఉంటుంది, దాంట్లో లెక్క ఇంతవరకు కోయలేదు కదా సార్? లేదు, ఫస్ట్ టైం ఇట్లా ఉంది. సో మీరు నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు యావరేజ్ 20 లక్షలు పెట్టు అన్ని ఖర్చులు బాగా టోటల్ ఖర్చులు ఒక 5 లక్షలు పోతే ఒక 10-16 లక్షలు 20 లక్షలు రావచ్చు ఎకరాకి. 20 లక్షలు వేసుకుందాం అంటే 20 లక్షలు ఎకరానికి ఒక ఇదనమాట. సో మీరు లాస్ట్ మంత్ తీసింది హైయెస్ట్, లాస్ట్ ఇయర్ తీసింది హైయెస్ట్. కొంచెం అప్పుడు ఇంకా సైజ్ ఉండే, రేట్ ఎక్కువ ఉంది అప్పుడు. కేజీ ఎంత ఉంది అప్పుడు? అప్పుడు 130-140 ఉండే, ఇప్పుడు అంతే ఉంది. వెరీ గుడ్. బట్ అప్పుడు కొంచెం డిమాండ్ ఉండే. అవును, ఇప్పుడు వస్తా ఉంది డిమాండ్. డిమాండ్ ఉండే. అవును ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 150 కూడా అంటున్నారు కొంతమంది రైతులు. 170 ఉంది. అబ్బో 170 ఉంది స్టార్టింగ్ లో. అంటే రేట్ పెరుగుతుంది, డబ్బు ఎక్కువ వచ్చింది. అంటే దీన్ని ఎక్స్ట్రీమ్ గా మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ మనోళ్ళు ఇక్కడ ఎవరైనా చేసిన వాళ్ళు కానీ మాక్సిమం 1 ఎకరు నీకు 20 lakhs అనేది ఖచ్చితంగా తీయచ్చు. ఖచ్చితంగా తీయచ్చు. అంటే ప్రాపర్ చేసుకుంటే 15 ఇంకా 20 lakhs తీయచ్చు. సో మనకి మొత్తం ఇక్కడ ఉంది మొత్తం 6 ఎకరాల 5 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాల మీద 1 కోటి తీసుంటారు ఆల్రెడీ. 1 కోటి రాదు సరే, ఇంకా కొంచెం తక్కువ కావచ్చు. 15 లక్షలు గ్యారంటీ రావచ్చు. అదే అండి, ఎకరం 15 లక్షల చొప్పున నియర్లీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కోటి 20 వేసుకున్నాం అంటే అప్పుడు ఆల్రెడీ కోటి అవుతుంది, దగ్గరగా అవుతుంది, 1 crore అవుతుంది అనమాట. అందుకే మనం అనుకోని టన్నేజ్ వస్తే వస్తుంది. టన్నేజ్ ఖచ్చితంగా వచ్చింది, ఎందుకంటే మనకి ఆల్రెడీ మీకు మీరు అన్నట్టు క్రాప్ కానీ. అంటే మెయిన్ గొప్ప విషయం ఇదైంది కదా, అది స్క్రాబ్ అంటే ఇది స్క్రాబ్. ఎస్ చూడండి మచ్చలైనవి అనమాట ఇవి, స్క్రాబ్ అంటాం. ఇది చూడండి స్క్రాబ్ ఇలా ఉంటుంది. సో అంటే మెయిన్ అంటే మీరు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే సార్, ఫ్రూటింగ్ ఎక్కువ ఉంది, కాప్ ఎక్కువ పడ్డది. దీంట్లో ఏంటంటే కొన్ని బాగా ఎక్స్ట్రీమ్గా పెద్దగా ఉన్నాయి, కొన్ని లిటిల్ తక్కువ ఉన్నాయి, కొన్ని ఇంకా నడుస్తుంది, ఇంకా అంటే అండర్ ప్రాసెస్ అనమాట. ఇంకా ఫ్రూట్ ఇంకా ఒక 1 month లోపల 20 days లోపల మన ఇంకా ఫ్రూట్ నడుస్తుంది అనమాట. అంత అది ఎట్లయితుందంటే మనం ఒకే ఫ్రూట్ వచ్చేస్తే ఫ్లవర్ మేల్ ఫ్లవర్ వచ్చేస్తే ఒక్కతో సెట్ అయిపోతే ఓకే అది బాగా వచ్చేస్తుంది. ఓకే ఒక్కసారి కావాలి ఈ దాళం మీరు అట్లా వెళ్ళదు, అది 3-4 సీజన్లు వస్తుంది.
ఓకే 3-4 టైమ్స్ 3-4 టైమ్స్ వస్తుంది. ఈ దాళంబ్రి ఎప్పుడూ నెలకొక్కితే పువ్వు పూస్తూనే ఉంటుంది. ఓకే ఇప్పుడు కూడా పోస్తుంది ఇప్పుడు పూసా వస్తుంది. అవును, ఇప్పుడు కూడా పూత వస్తుంది, చూస్తారు ఇప్పుడు కూడా పూతలు ఉన్నాయి. కానీ తీసేయాలి, మనం ఉంచకూడదు. ఫీమేల్, ఇది ఫీమేల్. అవును, ఇది ఫీమేల్. సేమ్ మన వేరుశనగ కాయలాగా ఉంటుంది ఇది. అందుకోసమే ఇతరాలు కొట్టి ఒకే కిత ఫ్రూట్స్ తీసి. అవును, అప్పుడే మన టైం బాగుండి ఒకే కిత సెట్ అయిపోయిందంటే కాయ సైజ్ వచ్చేస్తుంది. అవును సార్, కరెక్ట్. ఇతరాలు ఎంత సార్, ఎన్ని గ్రాములు వాడాలి మామూలుగా ఒక లీటర్? 1.5 ఇంకా 2 ml వాడాలి. 1.5 నుంచి 2 ml పర్ లీటర్ వాటర్ కి జస్ట్ స్ప్రే చేయాలి అంతే. స్ప్రే చేయాలి. వాట్ అబౌట్ వివో? వివో అంటే అది విపుల్ అన్నారా? అది స్టిమ్యులేషన్ కదా. అది స్టిమ్యులేట్, అది ఎట్లా? 2 ml అది 2 ml వాటర్ లో కలిపి మామూలు పైన స్ప్రే చేసుకుంటాం విపుల్ అనేది. ఓకే, నెక్స్ట్ నార్మల్ అన్ని సాధారణం. ఇంకా అది మీరు చెప్తారు కదా, అది ఇతరాలు అది ఉదరాల్సి ఉన్నా కూడాను చెట్టు డ్రై కావాలి. పక్క డ్రై అయితేనే మనం వాడాలి కాదు, ఉదరేది ఇది 100%, 80% ఉదురుతుంది. బట్ మనం చెట్టు డ్రై కాలేదంటే అది పనిచేయదు. అచ్చా, మనం డ్రై ఎలా చేసుకోవాలి మరి? అప్పుడు వాటర్ ఇవ్వకుండా ఉండాలి. వాటర్ ఇవ్వకుండా అప్పుడు అసలు ఎండిపోయినట్టు అయిపోద్ది. ఇంకా ఎండిపోయినట్లు ఇంకేం చెట్టు పైడుస్తుందేమో అనే మట్టంకి వచ్చేస్తుంది. ఓకే, ఫుల్ డ్రై అయిందంటే చెట్టు చచ్చిపోతుందేమో. అప్పుడు ఇతరాలు ఇవ్వాలి. అప్పుడు మనం ప్రూనింగ్ చేసుకుని ఇతరాలు కొట్టాలి. ప్రూనింగ్ కొట్టుకొని ఇతరాలు చేసుకుని తర్వాత మధ్యలో చిన్న చిన్న స్ప్రౌట్స్ అయ్యి స్టార్ట్ అయ్యి ఫ్లవర్ కి మధ్యలో విప్పులు అనేవి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ బడ్స్ ఇది ఆకు కుదిరినాక, అదేలేండి, ఆకు వచ్చిన తర్వాత ఫ్లవర్ కి మధ్యలో అది స్పోర్టింగ్స్ కోసం. అవును, అది స్ప్రౌటింగ్ కోసం, స్టిమ్యులేట్. మనం చూసుకొని కొట్టుకుంటా ఉండొచ్చు. ఈ ఆకు కుదిరేదానికి మనం మెయిన్ కారణము డ్రై కావాలి చెట్టు. సో ఓకే, ఇంకేమైనా ఇంపార్టెంట్ దీంట్లో మిస్ అయినా ఉన్నాయా సార్? మీ ఇతరులు కొట్టుకున్నాను స్పోర్టింగ్స్ వస్తాయి లేదు అని కాదు, ఏమీ ఓపెన్ అవుతుంది ప్రతిదీ. అయితే యూనిఫామ్ గా రాదు. అవును, యూనిఫామ్ గా రావాలంటే మనం ఫుల్ డ్రై చేసి చెట్టుకి బాగా 2 నెలలు నీళ్లు ఇడకుండా మనకి ఇంకేమి చెట్టు చాలా వీక్ అయిపోయిందేమో, ఇంక పోయిడిస్తుందేమో అనే మట్టానికి మనకి తెలిసిపోతుంది. అవును, అప్పుడు ప్రూనింగ్ చేసుకుని కొట్టిడిస్తే నీట్ గా క్లీన్ గా ఉదిరిపోతుంది. ఓకే, సో మీకు సార్ ఈ ఫామ్ ఇంత చేస్తున్నారు, కష్టపడి ఎంత ట్రై చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. యూఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద సీనియర్ ఫార్మర్. సార్ మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది మామూలుగా టెక్నికల్గా బయట నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ? ఏదైనా డాక్టర్స్ ఉంటారు మీకు, ఆల్రెడీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారా? డాక్టర్స్ అనేది ఎవరు? డాక్టర్స్ యాక్చువల్లీ యూఆర్ ద డాక్టర్. నేను ఏం చదువుకున్నా కానీ మీ ఎదురుగా, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ముందు జూనియర్స్, సో యూఆర్ ద మెయిన్ ప్రాక్టికల్ పర్సన్. అండ్ నేను అదే చెప్తున్నాను కదా సార్, మీరు మన చెట్టు చూస్తే మీరు చెప్పాలి అసలు మన చెట్ల గురించి కూడా, మన చెట్ల క్వాలిటీ నుంచి కూడా. సోదరులారా చూడండి, సోదరులారా ఈ చెట్టుని ఎలా కూజ ఆకారంలో మన శంకరెడ్డి గారు తీసుకున్నారు. దీనికి తాళ్ళు కూడా కట్టారు చూడండి, కింద పడిపోకుండా దీన్ని టెక్నికల్గా తాళ్ళు కట్టించి ఈ యొక్క విధానం, గొప్ప విధానంలో ఈ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ చాలా చూస్తాము, అంటే కొన్ని ఫామ్స్ మీకు చూపించాను ఆల్రెడీ. బట్ చెట్టుని ఇంత తీసుకెళ్ళి చూడండి, దీనికి మీరు నమ్ముతారా 50-40 కేజీ ఈజీగా ఉంటుంది. దీంట్లో ఎన్ని కాయలు? 3 కాయలు సార్, 4 కాయల కేజీ వచ్చేది అంతే సైజ్ బట్టి. ఇప్పుడు ఇదంతా 3 కాయలు వస్తా. ఇది చూడండి సోదరులారా, చూడండి, ఇది 3-4 కాయలు వేస్తే 3 కాయలు వేస్తే ఇది ఒక 3 కాయలు కేజీ వచ్చేస్తాయి. సో ఈ విధమైన ఏంటంటే మనం ఇక్కడంతా ఎక్కువ సైజు ఉన్నాయి. అవును సార్, ఇక్కడ అదే నేను చెప్తున్నాను, మీ దాంట్లో పెద్ద ఎక్కువ ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఉన్నాయి దీంట్లో. చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో, చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి సోదరులారా. సో ఈ విధంగా ఏంటంటే మనకి 40 ఈజీగా వచ్చింది, మీ ఈల్డ్ వచ్చింది. సో మీరు ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఇంకెవరైనా మీకు ఎవరైనా నైబర్స్ కానీ ఎవరైనా మీరు అంతా ఒక నైబర్స్ ఉంటారు మాకు ఇప్పుడు తెలిసిన. ఇప్పుడు నారాయణ స్వామి అని ఉన్నారు, మాకు అసిస్టెంట్ డైరెక్టర్ రిటైర్డ్ అయినారు. అవును, ఒక మెన్నూరు వెంకటేష్ ఉన్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. అవును సార్, బట్ డిస్కస్ చేస్తాం. అవును సార్, అంటే షేర్ చేసుకుని మనం కమ్యూనిటీ అంటే అందరు కలుసుకొని మాట్లాడుకొని ఏం చేయాలరా బాబు, ఏం చేయాలి మనకి తెలిసినది వాళ్ళతో అడుగుతాము. బట్ అన్ని మన ప్రొఫెసర్స్ ఏం కాదు. అవును సార్, ఎవరైనా కానీ డిస్కస్ చేస్తాం. అంటే నేనే నాకు అన్ని తెలుసు అని అట్లా కూర్చోవద్దు. మీరు ఎంత సీనియారిటీ అయినా స్టిల్ యూఆర్ డిస్కసింగ్ విత్ ద హై అఫీషియల్స్ అండ్ టెక్నికల్ పీపుల్ ఆల్సో. వాళ్ళ నుంచి మీరు తీసుకున్నారు, మీ సూచన వాళ్ళకి ఇచ్చి. సో ఓవరాల్గా ఏంటంటే ఇంత సక్సెస్ఫుల్గా మీరు దీన్ని రన్ చేస్తున్నారు అనమాట. చూడండి సోదరులారా. సో దీంట్లో ఇంకా లాస్ట్ ఏమైనా మీరు కటింగ్స్లో ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా మిస్ కాకుండా ఫార్మర్స్ చేయాల్సిన ఏమైనా ప్రాక్టీస్ చెప్తారా ఏమైనా ఫైనల్గా ఏదైనా? ఇంకా మనకి ఇది లాస్ట్గా చూడండి సోదరులారా, ఇది మెయిన్ స్టెమ్ కాయలు పడ్డ చూడండి, ఎంత బరువు చూడండి ఈ కాయలు. ఇది కాయ నడవట్ల అసలు. చూడండి సోదరులారా, ఈ కాయ ఎంత బరువు ఉందో చూడండి. ఇది 1/2 కేజీ ఉంటుంది గ్యారెంటీగా. సో అంటే ఇంత బరువు ఉన్న కాయలు చాలా గొప్పగా రెడ్డి గారు ఎంత నీట్గా మన ఫార్మింగ్ చేస్తారు. అంటే మీరు ఒక్కలే సార్ మొత్తం చూసుకుని ఇంకెవరు లేరు, మీరే ఇంకా అన్ని హోల్ అండ్ సేల్.
మొత్తం అన్ని రకాలుగా. నీళ్లు పైపుల్లో వదిలిపిస్తాను, నేను వదులుతాను. వెరీ గుడ్. లేబర్స్ వస్తే మందు కొడతారు, మందు కొట్టిన ట్రైనింగ్ అంతా నేనే. అవును సార్, మొత్తం మీ యొక్క అండర్లోనే వాళ్ళు చేస్తారు, మీరే మెయిన్ అసలు ఇక్కడ. స్ప్రే చేయదండి, నేను కల్పిస్తాను. ఇంకా సార్ ఈ చెట్లు ఎన్ని సంవత్సరాలు మనకు మన్నికుంటాయి సార్? మనకి అదే మనం ఎట్లా యూస్ చేసుకుంటామో అంటే కాయలే లేకుండా పెట్టుకుంటామో అన్నింటిలో ఉంటుంది, తొందర ఏంటి. మామూలు అందాజు ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు? ఇప్పుడు 4 ఏళ్ళు అయింది చేసి, ఇది 4 years ఇది. సో మీరు అన్నట్లు ఇది ఒక 10-15 సంవత్సరాలు ఉండొచ్చా? ఉండొచ్చు. డిసీజ్ రాకుండా చూసుకోవాలి, రాకుండా పెట్టుకుంటే ఉంటుంది. ఎక్కువ డిసీజ్ రావడానికి నైట్రోజన్ ఇవ్వడం వల్ల వస్తుంది అంటున్నారు, నిజానది? నైట్రోజన్ నెసిటీ ఉంది, అంటే ఎక్కువ ఇవ్వటం వల్ల ఇట్లా మీకు బ్లైట్ అనేవి వస్తున్నాయి చాలా మంది. ఇది స్మూత్ అయిపోతుంది చెట్టు. అవును, స్మూత్ అయినప్పుడు రోగంకి అవకాశం జాస్తి ఉంటుంది. అవును, అది ప్రతి రోగముకి అట్రాక్టివ్ చేస్తుంది అనే ఉద్దేశం పైన. అవును, నైట్రోజన్ తక్కువ చేయాలి. అవును. సో అది తక్కువ ఇస్తే సేఫ్. ఇది